తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. జగన్ పాలన చాలా బాగుంది. మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళకి ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు చిన్నపిల్లలకి అమ్మఒడి, విద్యా దీవెన అని కానీ, లేకపోతే నడవలేని వాళ్ళు పెన్షన్లకు వెళ్ళి కళ్ళు తిరిగి పడి అలాంటిది తెల్లవారుజామునే వాలంటీర్లు వచ్చి వాళ్ళకి ఇవ్వటం, కొడుకులు చూడకపోయినా వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళు మందులకి ట్యాబ్లెట్లకి వాడుకొని నా పెద్ద కొడుకు అని ఎంత సంతోషంగా ఉంటున్నారు. పిల్లలకి ఫీజులు కట్టలేక బాధపడుతున్నా కూడా ఇవి అమ్మఒడి పథకం చాలా ఉపయోగకరంగా ఉందని ప్రతి ఇంటిలో 40 సంవత్సరాలు దాటిన మహిళలకైతే 18,750 రూపాయలు తీసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకొని మళ్ళీ కుట్టు మిషన్లు కుట్టుకునే వాళ్ళకి మళ్ళీ 10,000 ఇచ్చి కూరగాయల వ్యాపారం అని ప్రతి దాంట్లో జగనన్న చేసే ప్రతి పనికి నెక్స్ట్ మాత్రం జగనన్నే వస్తాడని నేనైతే నమ్ముతున్నాను. ఆయన వస్తే మధ్యతరగతి వాళ్ళ బాధలన్నీ తీరిపోతాయి. పడి చేయూత, ఆసరా ఇవన్నీ పథకాలు కూడా వస్తున్నాయి. గ్రంథాలయం, సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ లేకపోతే కనుక ఇంకా చంద్రబాబు నాయుడు గారు వస్తే కనుక వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఈ నవరత్నాలు కానీ, జగనన్న ఇచ్చే పథకాలు కానీ మనకి అందుబాటులోకి రావాలి అంటే జగన్ గారి ప్రభుత్వం తప్పకుండా రావాలి. ఈరోజు గతం కన్నా ఈరోజు పరిపాలన అనటానికి నేను చాలా చెప్పాలి, కాకపోతే టైం లేదు. అన్ని రకాలుగా మాకు అందుబాటులోకి వస్తున్నాయి అంటే జగన్ గారి పరిపాలన వచ్చిన తర్వాతే అందరూ బాగా సంతోషంగా ఉండాలని మాత్రం చెప్పగలను. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత పథకాలు అవి బాగా అందరికీ అందుబాటులో ఉన్నాయని మాకు చెప్తున్నారు. నేను బయటకు వెళ్ళినా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది వినటానికి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనుక చూసుకుంటే నాకు ఇప్పుడు చెప్పే వాళ్ళవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి రాని బెనిఫిట్స్ అన్నీ ఇప్పుడు వచ్చినాయి అని చెప్తున్నారు సార్. మాకు పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, వృద్ధులు కానీ అందరూ కూడా వచ్చి నేను మా సీతమ్మ నాకు చేసి పెట్టాలి, మీరు బాగా చేస్తున్నారు, ఇట్లా రావాలి అని అడుగుతున్నారు. అట్లా అంతకని జగన్ గారే మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నాం. ఒకసారి ఒక నబార్డ్లో మేము ఒక ఎంఈటీపీ ప్రోగ్రామ్ చేయాలి అంటే ఒక విలేజ్కి వెళ్ళి ఒక 30 మెంబర్స్ని ఎతకాలి అంటే మినిమం 1 మంత్ పట్టేది మాకు. ఇప్పుడు వాలంటీర్స్ని హెల్ప్ తీసుకుంటే 1 డేలో అయిపోతుంది. అలాగే అవ్వాతాతలకి గత ప్రభుత్వం ఎక్కడో నుంచుని లైన్లో నుంచుని కింద పడిపోయి వాటర్ లేక ఇలా ఉన్నప్పుడు వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. అదొకటి మాకు చాలా బాగా నచ్చినది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే విదేశీ విద్య అందరికీ అందుబాటులో ఉండదు. ఆ బ్యాంకులకి వెళ్ళి ఇంపార్టెంట్ ఉండి బాగా ఉన్న వాళ్ళకే బ్యాంకర్స్ కూడా లోన్స్ ఇవ్వటము, వాళ్ళ వరకే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అట్టడుగు ప్రజలు కూడా పేద విద్యార్థుల్ని పైకి తీసుకొచ్చి చదివించి ఫీజు రీపేమెంట్స్ ఇచ్చింది కాకుండా విదేశీ విద్యకు కూడా పంపిస్తున్నారు. దీనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే మేము కొంచెం ఎన్జిఓస్వి పిల్లల చదువుల కోసం కానీ ఇలాంటి వాటికి మేము కొంతమంది డోనర్స్ని ఎదికి ఇవన్నీ చాలా టైం పట్టేది మాకు అసలు ఇప్పుడు పని లేకుండా చేశారు ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్జిఓస్వి ఇంట్లో ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే వర్క్ చాలా తగ్గింది. దానికి మాకు ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మేము కూడా ఇంకా కొన్ని రైతులతోటి వాటితోటి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రభుత్వం కూడా ఇందాక పాల్గారు చెప్పినట్టు ఎన్జిఓస్ని కూడా కలుపుకొని చేసుకుంటూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎస్హెచ్ ఉమెన్స్ కావనివ్వండి, వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు. ఆ లోన్స్ వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి అంటే కొంచెం ఎన్జిఓస్ పాత్ర కూడా ఉంటే రైతులకి, ఎస్హెచ్ ఉమెన్స్కి మేము ఎక్కువ వర్క్ చేశాము. ఇంకా ముందు కూడా చేయాలని అనుకుంటున్నాము.